ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కానీ లేక గాడ్సేవాదులు కానీ వాట్సాప్ యూనివర్సిటీస్లో ఒక తప్పుడు విషయాల్ని, ఒక మూఢనమ్మకాలని, ఒక అన్సైంటిఫిక్ విషయాల్ని పదే పదే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజల ముందుకు తెస్తున్నారు. ప్రజలను మూఢులుగా మారుస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఈ గోమూత్రం తీసుకోవటం చాలా మంచిదని, అది యాంటీబయాటిక్గా ఉపయోగపడుద్దని అలాంటి విషయాల్ని వాట్సాప్లో పెడతా ఉన్నారు. గోవు ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజనే వదులుద్దని, ఇలాంటి అనేక విషయాలు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఒకప్పుడు మనం వ్యవసాయ ప్రాంతంగా ఉన్న ఈ సమాజం గోవుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గోవు పాలు ఇస్తుంది, పెరుగు ఇస్తుంది, వెన్న ఇస్తుంది. గోవు కోడిదూడల్ని, ఎద్దుల్ని అందిస్తుంది. ఎద్దు అనేది వ్యవసాయ రంగానికి చాలా నాగలు దున్నటానికి ఒక ప్రధాన సాధనంగా ఉంది. అందువలన ఆవుని అంత గౌరవంగా చూసేవారు. కానీ ఆ గౌరవాన్ని ఈరోజు ఒక భక్తిగా మార్చి, ఒక మూఢభక్తిగా మార్చి, ఒక అశాస్త్రీయ విషయాల్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి? కరెంట్ ఇష్యూ గోమూత్రం ఎందుకు ఇది ఇష్యూ అయిందంటే, ఇప్పుడు మొన్న లోక్సభలో ఈ నీట్ ఎగ్జామినేషన్కి రిఫార్మ్స్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ని భారత ప్రభుత్వం నియమించింది. అందులో ఒక సభ్యుడిగా ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, ఆయన పేరు కామకోటి ఆయన గారు ఉన్నారు. దీని మీద ప్రియాంక గాంధీ లోక్సభలో మాట్లాడుతూ ఆవిడ ఒక చిన్న సటైరికల్గా గోమూత్రం ఎక్స్పర్ట్ కామకోటి గారు ఉన్నారని అన్నది. ఈ మాటకి అపోజిషన్ రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గందరగోళంగా అరుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా హౌస్లో చోటు చేసుకున్నాయి. అది అందరితో ఆగల. అసలుకి దాని ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ కామకోటి అనే ఆయన ఈ గోమూత్రం గురించి ఏమన్నాడు అంటే, ఆయన 2025లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒక గోశాలలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ గోవుల యొక్క ప్రాశస్త్యం గురించి చెప్తూ, గోమూత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నేను పంచగవ్యాన్ని కూడా సేవిస్తాను. పంచగవ్యము అంటే ఆయుర్వేదంలో ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. ఈ పంచగవ్యాన్ని నేను సేవిస్తాను అని కూడా చెప్పారు ఆయన. గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యం అంటే ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా అవి వెంబటే తొలగిపోతాయి అనేది ఆయన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పుడే దేశంలో చాలామంది హేతువాదులు, అకాడమిషియన్స్ దీని గురించి అభ్యంతరం పెట్టారు. ఒక ఐఐటి డైరెక్టర్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి అనేది కూడా ఒక అంశం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ క్లాష్ వస్తుంది. సైంటిఫిక్ టెంపర్ వర్సెస్ రిలీజియస్ బిలీఫ్స్, మతపరమైన సంబంధమైన విశ్వాసాలు. ఉదాహరణకి గోమాత, మరి గోవు లాంటిదే ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు ఇవన్నీ ఉన్నాయి, మేకలు లేకపోతే జింకలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ లేని గౌరవం, వాటన్నిటికీ లేని ప్రాశస్త్యం ఒక గోవుకి ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారంటే పురాణాల్లో వాటిల్లో ఆ గోవుని ఆ విధంగా చూసుకుంటూ రావడం వల్ల గోమాత అయింది, గోమాత అయింది. అది విశ్వాసం, తప్పేం కాదు. దాన్ని మనం ప్రశ్నించడానికి కూడా అక్కడ ప్రతి మతంలో కూడా ఇలాంటి విశ్వాసాలు ఉంటాయి. ఇక్కడ ఒక అకాడమిషియన్
ఒక సైంటిస్టు చెప్పినప్పుడు దాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మే అవకాశం ఉంది. అయితే గోమూత్రాన్ని ఎందుకు మనం ఒక ఔషధంగా ట్రీట్ చేయకూడదు అంటే, ఏదైనా ఒక మందు అల్లోపతిలో ప్రిస్క్రైబ్ చేయబడాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలి. క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత వాటి ఫైండింగ్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఔషధ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి లైసెన్స్ ఇస్తారు. ఇది ప్రాసెస్. అంటే ఒక మందు ప్రజలు వాడాలి అంటే దాని ముందు ప్రక్రియ నడవాలి. అలా కాకుండా మీరు గోమూత్రాన్ని వాడండి అనగానే కరోనాలో ఆనందయ్య మందులాగా జనం వాడితే దానివల్ల ఎవరైనా నష్టపోతే, ఎవరైనా ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహించాలి? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి ఆయుర్వేదానికి వీటన్నిటి కూడా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉన్నది, ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుర్వేదం, యునాని, తర్వాత హోమియో, స్నిగ్ధ, హోమియో, వీటన్నీ కలిపి యోగా, ఆయుష్, AYUSH. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉన్నది. దీని ప్రకారం ఆయుర్వేదానికి వచ్చేటప్పటికి మనకి శాస్త్రాల్లో, పురాతన శాస్త్రాల్లో ఏదైతే ఔషధంగా వ్రాయబడి ఉన్నదో వాటికి క్లినికల్ ట్రయల్స్ అక్కర్లేదు. అది ఔషధంగా వాడచ్చు. ఇవాళ మనకి గోమూత్రం అమ్మేవాళ్ళు కుప్పలు ఉన్నారు. మీరు ఒకసారి కనుక నెట్లోకి వెళ్ళి గోమూత్రం అమ్మేవాళ్ళు అంటే కావాల్సినవి వచ్చేస్తాయి. అది నిజంగా గోమూత్రమో తెలియదు, వేరే మూత్రమో తెలియదు. దానికి ఒక పరీక్ష లేదు, దానికి ఒక టెస్టింగ్ అథారిటీ లేదు, సర్టిఫైయింగ్ అథారిటీ లేదు. ఇవాళ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు మూఢనమ్మకాలని పెంచి ఆ మూఢనమ్మకాల ద్వారా ప్రజలని దోచుకునే సాంప్రదాయం పెరిగిపోయింది. మనం చూసాం, అయోధ్యలో దైవభక్తి పేరుతోటి వందల వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అది ఒక్క అయోధ్యలోనే కాదు, భారతదేశంలో చాలా దేవాలయాలు జరుగుతూ ఉన్నది. దేవాలయాల ఆస్తులు కబ్జా చేస్తూ ఉన్నారు. అది వేరే విషయం, అది పక్క పెడదాం. మళ్ళీ ఈ గోమూత్రం విషయానికి వస్తే, ఈ గోమూత్రం ప్రియాంక గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ఆయన గోమూత్రం ఎక్స్పర్ట్ అంది. ఆయనకేమి డిగ్రీ లేవు, ఆయనకేమి చదువు రాదు, ఆయన దేనికి పనికిరాడు, ఇలాంటి ఆవిడే అనలా. కేవలం గోమూత్రం ఎక్స్పర్ట్ అని మాత్రం చెడుకు వేసిన మాట వాస్తవం. దీనికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, RSS వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారంటే అర్థం ఉంది. అలా కాకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకున్న వాళ్ళు, చేయించుకోవాలని కోరిక గల వాళ్ళు, లేకపోతే వాళ్ళ లబ్ధిదారులు, వీళ్ళందరూ ప్రియాంక గాంధీ మీద విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక 200 మంది అకాడమిషియన్స్, విద్యావేత్తలు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్, లేదా ప్రజెంట్ వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ప్రియాంక గాంధీని తప్పుపడుతూ ఒక ఓపెన్ లెటర్ని అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ ఉత్తరాన్ని అపోజ్ చేస్తూ హేతువాదులు, వామపక్ష ఆలోచన కలిగిన వాళ్ళు, లెఫ్ట్ ఓరియంటెడ్ సెంటరిస్ట్స్, వీళ్ళందరూ మళ్ళీ ఒక 400 మంది 300 మంది సంతకాలు చేసి మళ్ళీ వాళ్ళకు ఓపెన్ లెటర్ని ఇష్యూ చేస్తారు. ఇలాగా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది భారతదేశంలో ఈ గోమూత్రం గురించి. ఇక్కడ చివరికి నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసాలు వేరు, సైన్స్ వేరు. విశ్వాసాలకి సైన్స్కి లెంక కుదరదు. మీరు గోమూత్రం తీసుకుంటారా? మొరార్జీ దేశాయ్ గారు ఆయన మూత్రాన్ని ఆయనే సేవిస్తానని ఆయన బహిరంగంగానే చెప్పాడు. అలా కొంతమంది ఉండవచ్చు. ఇంతకన్నా ఇంకా దరిద్రాలు ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ మలాన్ని వాళ్ళే సేవిస్తారని చాలా పుకార్లు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆధారాలు ఉండవు, లేకపోతే నిఘాలు ఉండవు, ఏమి ఉండవు. ఈ విశ్వాసాలనే ఆధారంగా తీసుకొని ప్రజలకి సైంటిస్ట్ కనుక చెప్పడం మొదలు పెడితే, రేపొద్దున దీనివలన ప్రజలకి ఏదైనా నష్టం జరిగితే మనం చూస్తున్నాం. చాతబడులు ఇవన్నీ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆధునిక వైద్యాన్ని నమ్మకుండా ఈ చాతబడులు, లేకపోతే తాయెత్తులు,
ఇవన్నీ కట్టుకొని చాలామంది అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే సైంటిస్టులు ఇలాంటి ప్రచారాన్ని ఆపాలి. చిట్కాలు ఉంటాయి, చిట్కా వైద్యాలు ఉంటాయి, ఇళ్లల్లో చిట్కా వైద్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయటం వేరు, ఒక సైంటిస్ట్ చెప్పడం వేరు. కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న సైంటిస్టులు వాళ్ళు ఇంకా క్లినికల్ ట్రయల్స్ చేయించండి, ప్రభుత్వం చేత ఒక సర్టిఫికేషన్ తీసుకోండి, దానికి ఒక బ్రాండ్ వేయండి. ఇలాగైతే అల్లోపతి మందులు వాడుతున్నారో అదేవిధంగా చేయండి. అప్పుడు దానికి ఒక హేతుబద్ధత వస్తుంది, దానికి ఒక ప్రామాణికం వస్తుంది. అలా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను.